దేవుని యొక్క అతి పరిశుద్ధ నామంలో అందరికి వందనాలు. మరొక తరుణం ఇటు రీతిలో కలుసుకునే భాగ్యాన్ని ఇచ్చిన దేవునికి ఎంతైనా రుణస్తులము. ఇది నా వాక్య ధ్యానం. క్రీస్తుక అపవాదిక నీవెవరికి దాసుడవు అనే అంశం గురించి మనం మాట్లాడదాం. దానికి ముందు చిన్న పల్లవి, ఒక చరణం పాట పాడదాం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ, ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యా నీ ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, శోకపు లోయలలో కష్టాల కడగండ్లలో కడలేని కడలిలో నిరాశ నిస్పృహలో, అర్థమే కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, అర్థమే కాని ఈ జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా, కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. కృపా కనికరము గల దేవా నా కష్టాల కడలిని దాటించితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. నీ సేవలో ఎదురైనా ఎన్నో సమస్యలలో నా బలమును చూచుకొని నిరాశ చెందితిని. భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, భారమైన ఈ సేవను ఇక చేయలేనని అనుకొనగా, ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ప్రధాన యాజకుడా యేసు నీ అనుభవాలతో బలపరచితివి. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. ఎడబాయని నీ కృపా నన్ను విడువదు ఎన్నటికీ. హల్లెలూయా. ఈ సమయంలో చిన్న వాక్యాన్ని మనం చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం ఒకసారి చదువుకుందాం. అపోస్తలు
పౌలు రాసిన కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 22వ వచనం చదువుకుందాం. ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్ర్యం పొందినవాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయుండి పిలువబడినవాడు క్రీస్తు దాసుడు. చిన్న ప్రార్థన. ప్రేమ నమ్మకము గల నా ప్రియ పరలోకపు తండ్రి, నీ పాదములు ఎక్కలి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్దిసేపు నీ మాటల చేత నాతో నీ బిడ్డలతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. యేసే అతి పరిశుద్ధ నామమున మిక్కిలి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ ఒక దాసుడు యజమానుడు పట్ల ఎలా ఉండాలో రాస్తూ, ఒకప్పుడు లోకానికి, శరీరానికి, శరీర అవయవాలకి లేదా అపవాది ఎటు నడవమని అటు వెళుతూ ఏం చేయమంటే అది చేస్తూ మన అవయవాలన్నింటినీ కూడా దుర్నీతి సాధనాలకు ఉపయోగించాం. అయితే ఈనాడు మనం క్రీస్తుకి దాసులం అయ్యాం. ఎందుకు అయ్యామంటే మనం ప్రభువునందు పిలువబడిన వారు. మనం చూడక రాస్తున్నాడు, ప్రభువునందు పిలువబడిన దాసుడు ప్రభువు వలన స్వాతంత్రం పొందినవాడు. ప్రభువు వలన మనం పిలువబడిన వారు అయితే మనకి పూర్తి స్వేచ్ఛ దేవుడు మనకిచ్చాడు. అంటే ఎవరికి మనం దాసులం కాదు, ఎవరి బంధకాల్లో మనం లేము అని పౌలు మాట్లాడుతున్నాడు. ఆ ప్రకారమే స్వతంత్రుడయ్యుండి పిలువబడినవాడు క్రీస్తుకు దాసుడు. ఎవరైతే క్రీస్తుకు తప్పితే ఈ లోకంలో ఎలాంటి సమస్యలైనా, ఎలాంటి ఇబ్బందులైనా, మరి అపవాది పెట్టే తంత్రాలు, లేదంటే వాడి యొక్క ప్రేరేపణలు, వాడి ఆలోచనలకి దాసులు కానివారు క్రీస్తుకు దాసుడు. మనం స్వతంత్రుడుగా ఉండాలి, దేవుని పిల్లలుగా స్వతంత్రుడము కావాలని చెప్పి అపోస్తలుడైన పౌలు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఇంతకీ క్రీస్తుకి దాసుడైన వాడు ఎలా జీవిస్తాడు? అందుకే ఇందాక మాట్లాడుతూ చెప్పాను నేను, మనం క్రీస్తుకు దాసులమా, అపవాదికి దాసులమా? ఇప్పుడు చెప్పబడే కొన్ని విషయాలు, ఒక 5-6 విషయాలు, లేదా సమయాన్ని బట్టి, సమయానుకూలతను బట్టి మనం కొన్ని విషయాలు ధ్యానం చేద్దాం. దానిని బట్టి నా ఆత్మీయ జీవితాల్లో, లేదంటే మన ఆత్మీయ జీవితాల్లో, మన విశ్వాస యాత్రలో నిజంగా క్రీస్తుకి దాసులుగా ఉన్నామా, లేదా అపవాదికి దాసులుగా ఉన్నామా, లేదా మనుషులకు దాసులుగా ఉన్నామా? ఎవరికి మనం దాసులుగా ఉన్నాము? దేవుడైతే చెబుతున్నాడు, మీరు స్వతంత్రులయ్యారు, మిమ్మల్ని పిలిచాను, మీరు నాకే దాసులు అంటాడు. యజమానుడికి దాసుడు లోబడి ఉండాలి. చూడండి, ఒక మాట మీకు జ్ఞాపం చేస్తాను. దాసుడు అనేవాడు ఎలా ఉంటాడో అక్కడ చూడండి. ఏ మాట, పేతురు మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం ఒకసారి చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక దేవునికి దాసులమని లోబడి ఉండుడి. అపోస్తలుడైన పేతురు యేసుక్రీస్తుతో కలిసి తిరిగి దేవుని యొక్క సువార్త పరిచర్యలో పాలి భాగస్థుడైన వాడు. సంఘానికి రాస్తూ ఈ మాట జ్ఞాపం చేస్తున్నాడు. నిజంగా స్వతంత్రులై ఉంటే, మనం దేవునికి దాసులమైతే దేవునికి లోబడతాం. దేవుడు హెచ్చరించే ప్రతి మాటకి, దేవుడు చెప్పే ప్రతి వాక్యానికి, దేవుడు మాట్లాడే ప్రతి మాటకి లోబడతాం. అంటే విధేయత చూపుతాం. ఆ విధేయత చూపే అనుభవంలో ఒకవేళ నీవు నేను ఒకవేళ ఈ దినాన్ని ఉంటే తప్పక మనం క్రీస్తుకే దాసును తప్పితే ఈ లోకంలో మనం ఎవ్వరికీ దాసులము కాదు అన్న సంగతి ఈ వాక్యాన్ని బట్టి మనం జ్ఞాపం చేసుకోవచ్చు. స్వతంత్రులయుండి దుష్టత్వమును కప్పిపెట్టుటకు మీ స్వాతంత్ర్యమును వినియోగపరచక, స్వతంత్రుడైనా అని చెప్పుకుంటూ కొన్ని సందర్భాల్లో దుష్టునికి స్థానం ఇస్తూ మనం ఒకవేళ నేను ఎవరికి దాసును కాదు అని మనల్ని మనం కప్పెట్టుకుంటూ ఉంటామంట. దేవునికి లోబడినట్లుగా నటిస్తూ ఉంటాం. దేవుని యొక్క మాట విన్నట్టుగా ఎదుటి వారిని, లేదంటే దేవుణ్ణే భ్రమపెడదాం అనుకుంటాం. కానీ హృదయాంతరంగా ఎదిరి దేవుడు
మనం ఎవరికి దాసులు విన్నామని ఎరిగిన వాడే. కనుక మనల్ని స్వతంత్రుడిగా దేవుడు చేశాడు. స్వతంత్రుడిగా చేసిన తర్వాత మన ఆత్మీయ జీవితాల్లో మరి అన్నడూ కూడా వేరొకరికి లేదా వేరొక దానికి మనం దాసులం కాకూడదు, క్రీస్తుకు తప్పితే. ఆ క్రీస్తుకి దాసులైన వాడు ఎలా ఉంటాడో మొట్టమొదటి మాట, నువ్వు ఎవరికైతే దాసులు అయ్యావో ఆ క్రీస్తుకి లేదంటే ఆ పరమ తండ్రికి లోబడి ఉంటాం మనం. దీన్ని బట్టి మన ఆత్మీయ స్థితి ఎలా ఉందో మనల్ని మనం పరిశీలించుకోవాల్సిన అవసరం. రెండో మాట మనం చదివినట్లయితే చూడండి, రెండో మాట ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం చూడండి. అక్కడ ఏమంటున్నాడు? మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడుకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుచు మనుషులకు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్టే ఇష్టపూర్వకముగా సేవ చేయుడి. ఇక్కడ భక్తుడైన అపోస్తలుడు పౌలు ఎఫెసీ సంఘానికి రాస్తూ అంటాడు, నిజంగా క్రీస్తుకు దాసుడయ్యేవాడు మనుషులు కనపడాలను, మనుషులను మెచ్చుకోవాలను, మనుషుల వలన మెప్పు కలిగించుకోవాలను, లేదంటే మనం చేసే ప్రతి పని మనుషులను సంతోషపెట్టాలను ఒకవేళ చేసేవాడైతే క్రీస్తుకు దాసుడు కాదు అంటున్నాడు. మరొకసారి మీకు చదివి జ్ఞాపకం చేస్తాం. మనుషులను సంతోషపెట్టువారు చేయనట్లు కంటికి కనపడుటకే కాక క్రీస్తు దాసులమని ఎరిగి దేవుని చిత్తమును మనఃపూర్వకముగా జరిగించుము. నిజమైన క్రీస్తు దాసుడు దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా జరిగిస్తాడు. ఇంకో పని ఏం చేస్తాడంటే, ఏ పని చేసినా కూడా మనుషులు చేసినట్టు కాక ప్రభువుకు చేసినట్లే ఇష్టంగా చేస్తాడు. క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి లోబడతాడు. క్రీస్తుకి దాసుడైన వాడు మనుషులను సంతోషపెట్టడు. క్రీస్తుకి దాసుడైన వాడు దేవుని చిత్తాన్ని మనఃపూర్వకంగా చేస్తాడు. క్రీస్తుకి దాసుడైన వాడు మనుషులకు చేసినట్లు కాకుండా ప్రభువుకే చేస్తున్నాను ఒక ఆలోచన కలిగి ముందుకు వెళ్తాడు. ఇది క్రీస్తుకు దాసులకు ఉండే మంచి లక్షణాలు. ఒకవేళ ఈ దినాన ఎన్నడూ కూడా ఇలాంటి మాటలు ఒకవేళ మనం చదివి ఉండకపోవచ్చు, ఒకవేళ ఇన్ని ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ దినాన ఒకవేళ నువ్వు మనస్ఫూర్తిగా క్రీస్తుకి మనం దాసులము కావాలి అని ఒకవేళ ఆలోచన కలిగి ఒక తీర్మానం ఒకవేళ చేసుకోగలిగితే ఈ చెప్పబడుతున్న రిఫరెన్స్లు ఒక్కసారి మీ పేపర్ మీద రాసుకొని ఖాళీ సమయంలో వాటిని ఒకసారి ధ్యానం చేయండి. పౌలు ఎన్నడూ కూడా మనుషులను సంతోషపెడటానికి ఎన్నడూ ఆయన చేయలేదు. తనను పిలిచి హింసకుడైన, దోషకుడైన, హానికరుడైన అతన్ని బలపరిచిన దేవునికి నమ్మకంగా ఉంటూ దేవుణ్ణి సంతోషపెడటానికే ఆయన సేవ చేశాడు తప్పితే ఎన్నడూ కూడా తన యొక్క ఆత్మీయాత్రలో, విశ్వాస జీవితంలో, సువార్త ప్రకటించే సమయాల్లో కూడా ఎన్నడూ మనుషులను సంతోషపెడతానికి, మనుషులు మభ్య పెట్టడానికి ఎన్నడూ కూడా అతను ఆ విధంగా ప్రవర్తించాల. దేవునికే దాసుడు ఎలా ఉంటాడో తన జీవితం ద్వారా మనకు అనేక సందర్భాల్లో మరి వాక్యాల ద్వారా, లేఖనాల ద్వారా మనకి కనపడుతూ ఉంటుంది. ఒకసారి మనం గమనించినట్లయితే ఇక్కడ చక్కని మాటలు చెబుతున్నాడు. చూడండి, ఈ రోజున క్రీస్తుకి దాసులు కాక ఈ శరీరానికి దాసులు అయిపోయి పాపం చేయటి, తద్వారా పాపానికి దేవుని కోపాన్ని రప్పించి, మన కీళ్ళ ద్వారా దేవుని కోపాన్ని తెప్పించి, అదే సమయంలో మరి దేవుని యొక్క కోపానికి ఎలాంటి సందర్భాలు ఉంటూ ఉంటే మన జీవితాల్లో, ఆనాడు పాత నిబంధన కాలంలో ఆయన కోపం వస్తే చాలు తెగుళ్ళు పంపేవాడు, కొన్నిసార్లు శిక్షించేవాడు, కొన్నిసార్లు మరణానికి వారిని పాత్రులుగా ఇచ్చేవాడు. ఇదేనా ప్రపంచాన్ని పట్టి పీడిస్తూ, కలవర పెడుతూ, నెమ్మది లేకుండా చేస్తున్న ఈ కరోనా వైరస్ అనేది కూడా అది ఎలా వచ్చిందనేది ఇప్పటికి కూడా ఎవరు కనిపెట్టలేకపోయినా, క్రైస్తవులుగా మనమైతే దేవుణ్ణి మనం కోపం తెప్పించాం, దేవునికి వ్యతిరేకంగా జీవించాం, దేవునికి లోబడలేదు. మనల్ని రక్షించి మన కొరకు రక్తాన్ని కాచిన దేవుని కొరకు జీవించకుండా, దేవుని సంతోషపెట్టక, మనుషులను సంతోషపెడుతూ
ఆయన యొక్క మనసుని నొచ్చుకునేటట్లు చేస్తున్నాం. కనుకనే ఒకవేళ దేవుని యొక్క కోపం ఈ ప్రపంచం మీద వచ్చిందేమో అని చెప్పి విశ్వాసికి విశ్వాసి, సేవకుడుకు సేవకుడు ప్రశ్నించుకుంటూ పరీక్షించుకుంటూ ముందుకు కొనసాగితే తప్పక దేవుడు ఈ కరోనా వైరస్ బారి నుండి తప్పక ఇంకా మిగిలి ఉన్న ప్రజలనైనా దేవుడు తప్పకుండా మరి కాపాడి తన కోపాన్ని తగ్గించుకునే అవకాశాలు ఉంటాయి. కనుక ఈరోజు నిజంగా క్రీస్తు దాసులుగా మనం జీవిస్తే, ఈ రోజున క్రైస్తవులుగా జీవిస్తున్న మనం కూడా కొన్నిసార్లు దేవునికి వ్యతిరేకంగా క్రియలు చేసి లేదా మాట్లాడి ప్రవర్తించి మార్గాలు తప్పి దేవుడు చేయొద్దనే చేస్తూ దేవుడికి ఇష్టం లేని విధంగా మనం ప్రవర్తిస్తూ దేవుని కోపాన్ని తెప్పిస్తున్న సందర్భాలు లేకపోలేదు. ఎవరికి వారు నీతిమంతులు అంటూ భ్రమపరుచుకుంటున్నారు. అందువల్ల దేవుడైతే మనం స్వతంత్రుడిగా చేశాడు. ఈ రోజున క్రైస్తవ లోకం దేవునికి దాసులుగా జీవిస్తే తప్పక ప్రార్థిస్తారు, ప్రార్థనలు ఎదుగుతారు, ప్రార్థనలో ఫలభరితమైన జీవితాన్ని అనిపిస్తారు. కనుక ఈ రోజున ఈ తెగులు ఒకవేళ ఈ ప్రపంచం అంతా కలవర పెట్టొచ్చేమో కానీ క్రైస్తవుడికి ఇదొక ప్రార్థన చేసుకోవడానికి మంచి అవకాశం. వారు కొన్ని సందర్భాల్లో దేవునికి వ్యతిరేకంగా జీవించిన అవిధేయతా స్థితిని ఒప్పుకున్నట్టుకు ఇదొక అవకాశం. కనుక దయచేసి ఈ విషయాల్లో కొంచెం మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. మరొక మాట మనం చూసినట్లయితే కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 23-24 వచనాలు, 3వ అధ్యాయం 23-24 వచనాలు ఒకసారి చూద్దాం. చూడండి అక్కడ ఏం రాస్తున్నాడు. ప్రభువు వలన స్వాస్థ్యము ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారు. ఈ రోజున క్రీస్తుకి దాసులైన లేదా దాసులుగా చెప్పుకుంటున్న మనము ఈ కాలాల్లో ఎవరు క్రీస్తుకి ప్రభు దాసుడని ఎవరు చెప్పుకోవట్లేదు. కానీ ఇదివరకు మా చిన్నప్పటి కాలంలో మరి మాకు ముందటి దైవ పితరులు గొప్ప గొప్ప సేవకులు వారు నిజంగానే క్రీస్తుకు దాసులుగా జీవించారు. వారు ఈ రోజున వాళ్ళ ప్రార్థన ఈ రోజున మా జీవితాలలో ఉండటానికి కారణం వారి కింద ప్రభు దాసుడు లేదా దాసుడు అని రాసుకునేవారు. ప్రభువుకు దాసులు మేమని చెప్పి ఆ విధంగానే జీవించేవారు వాళ్ళు. ఎందుకంటే మనుషుల నిమిత్తం ఎవరు కూడా పాటుపడేవారు కాదు. అయితే ఇక్కడ ఏమని హెచ్చరిస్తున్నాడు కొలస్సీ సంఘానికి రాస్తూ అపోస్తలుడు పౌలు ఏమంటున్నాడంటే, మీరు ప్రభు అయిన క్రీస్తుకు దాసులై ఉన్నారన్న సంగతి మర్చిపోవద్దు. ప్రభు అయిన క్రీస్తుకి దాసులైన మీరు మనం ఏం చేసినా కూడా మనుషుల కొరకు కాదు కానీ దేవుని నిమిత్తమే మనం ప్రతి పని మనస్ఫూర్తిగా చేయాలి. దేవునికి సేవ చేస్తున్నాం, దేవునికి పరిచయం చేస్తున్నాం, ఇది మనిషికి కాదు అని ఎప్పుడైతే మనం అనుకుంటామో గొప్పలకి పోము, ప్రకటించుకోము, ఏమండి మన ముందు బోర ఊదించుకోము. కనుక దేవుని పిల్లలుగా క్రీస్తుకు దాసులమును గుర్తిరిగి మనం ఏది చేసినా కూడా మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తము మనస్ఫూర్తిగా చేసే మనసు కలిగి ఉండేవాడే క్రీస్తుకు దాసుడు అని చెప్పి స్పష్టంగా అపోస్తలుడు పౌలు కొలస్సీ సంఘానికి రాస్తున్నాడు. మరొక మాట మనం చూసినట్లయితే రోమీలకు రాసిన పత్రికలో రోమా సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తూ రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయము 18వ వచనం ఒకసారి చదువుకుందాం. 18వ వచనం 17-18 వచనాలు చదువుకుందాం. చూడండి, దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ఈ రోజున దేవుని రాజ్యం అంటే భోజనం పానీయం అనుకునే సంఘాలు చాలా ఉన్నాయి. మీరు గమనించారో లేదు, ఎక్కడైతే మొదటి ఆదివారం భోజనాలు ఉంటాయో, ఎక్కడైతే ప్రతి ఆదివారం భోజనాలు ఉంటాయో ఆ సంఘాలు విస్తరించబడతాయి. ఆ సంఘం యొక్క మందిరపు యొక్క సరిహద్దులు విస్తరించబడతాయి. కారణం ఏంటంటారు? ఆదివారం వంట చేసుకునే పని లేదు, హాయిగా భోజనం ఒకటి మిగిలిపోతుంది, ఒక పూటకి అయిపోతుంది. దేవుని రాజ్యం అంటే పలానా సంఘంలో వేల మందికి భోజనాలు పెడుతున్నారు, కొద్ది పరలోక రాజ్యంలో ఉంటుంది అక్కడ అని చెప్పుకునేవారు లేకపోలేదు. కానీ స్పష్టంగా ఈ భోజనాల గురించి గొడవలు పడకండి. ఆ 14వ అధ్యాయంతో కూడా ఏ భోజనం చేయొచ్చు, ఏ భోజనం చేయకూడదు, చేసేవాడిని నువ్వేమనాలి, చేయనివాడిని నువ్వేమనాలి అంటూ రాస్తూ ఈ భోజనాలు పానీయాల గురించి మీ ఆత్మీయ జీవితాలు పాడు చేసుకోవద్దు.
ఒకటిగా తినాలనిపిస్తే తింటాడు, ఒకడు తినొద్దు అనుకుంటాడు, తినడు. దీని గురించి మీరు అనవసరంగా మాట్లాడి దేవుని రాజ్యాన్ని సిద్ధపడకపోతే మీరు కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అని చెప్తూ అక్కడ రాస్తున్నారు. దేవుని రాజ్యం భోజనము పానము కాదు కానీ నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నవి. దేవుని రాజ్యం అంటే నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం. ఈ మూడు క్రైస్తవుడికి చాలా ప్రాముఖ్యమైనది. ఈ మూడిట్లో చాలా మనం ప్రాముఖ్యంగా ఈ మూడింటిని సంపాదించుకోవటానికి, ఈ మూడిట్లో జీవితంలో అనుభవించడానికి మనం ప్రయాసపడాలి. ఈ విషయమందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడును మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. ఇది దేవునికి ఇష్టమైన పనిది. ఇది దేవునికి ఇష్టమైన పని. అంతేకాదు మనుషులకు కూడా యోగ్యమైందంట. కనుక దేవుని పిల్లలుగా మరి దేవుని రాజ్యం అంటే భోజనం పానాలుగా దయచేసి ఎక్కడైతే నీకు వాక్యం నీకు అర్థమయ్యే రీతిలో చెప్పబడుతుందో, నిన్ను హెచ్చరిస్తుందో, ఏ సంఘం అయితే నిన్ను ఖండిస్తూ బుద్ధి చెబుతుంది రాకడ సిద్ధపరుస్తుందో ఆ సంఘంలో ఎదగటానికి ప్రయత్నం చేయి. కానీ భోజనాలు పెడుతున్నారనో, వారం వారం చక్కని ఆహారం దొరుకుతుందనో, మంచి మంచి ఆహార పదార్థాలు తింటున్నాం అని చెప్పి ఆ చర్చిలకు వెళ్ళటం వల్ల దేవుని రాజ్యానికి వెళ్తామన్న సంగతి కన్ఫర్మ్ కాదు. గుర్తుపెట్టుకోవాలి దయచేసి. కనుక మీరు క్రీస్తుకు దాసులైతే దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. భోజనాలు పానీయాలు ఇది దేవునికి ఇష్టమైనది కాదు అండి. ఈ విధంగా అనేక సంఘాలు అనేక సంఘ బిడ్డల్ని ఇబ్బంది పెడుతున్న సందర్భాలు ఉన్నాయి కదా. ఒక కుటుంబం ఈ నెల ఖర్చు పెట్టుకోవాలంటే మాటలు కదండి. అలా ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. కనుక ఇది కూడా అంత మంచిది కాదు. గొప్ప విచిత్రం ఏంటంటే విశ్వాసులు ప్రతి కుటుంబం ఒక్కొక్క వారం పెడుతుంది, లేదా ఒక నెల పెడుతుంది మొదటి ఆదివారం. కానీ పాస్టర్ గారు మాత్రం పెట్టరు ఒక్క నెల కూడా. పాస్టర్ గారు డబ్బులు ఖర్చు అవ్వకూడదు. ఏమంటే ఎంతసేపు విశ్వాసులనే గొరగాలి. ఏమనంటే మీరు దీవించబడతారు మీరు పెడితే. సేవకుడు కూడా దీవించబడాలి కదా. అప్పుడప్పుడు సేవకులు కూడా ఒక నెల విశ్వాసులకి ప్రేమ విందు పెట్టడం చాలా సంతోషం కదండి. చాలా సంఘాలను చూశాను, విశ్వాసుల్నే తోముతూ ఉంటారు, విశ్వాసుల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారు. విశ్వాసులే ఎంత కష్టమైనా నువ్వు పెడితే మంచిదని నీకు భోజనాలు పెడితే ఆశీర్వాదం బైబిల్ ఎక్కడ చెప్పలేదు. కనుక దయచేసి ఇలాంటి క్రీస్తుకు దాసులకు సరైనవి కాదు, దేవునికి ఇష్టం కాదని అక్కడ రాస్తున్నాడు. ఈ విషయమందు నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందం లేకుండా దేవుని రాజ్యం అంటే భోజనాలు పానీయాలు అనుకునే విషయం దేవునికి ఇష్టం కాదని అక్కడ రాస్తున్నాడు. ఈ విషయం ముందు క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి ఇష్టడు, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కనుక మన ఆత్మీయస్థితి ఎలా ఉందో ఒకసారి మనం జ్ఞాపం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరొక మాట మనం చదువుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 22వ వచనం చదువుతాం. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22. చూడండి అక్కడ, అయినను ఇప్పుడు పాపం నుండి విమోచింపబడి దేవునికి దాసులైనందున పరిశుద్ధత కలుగుటయే మీకు ఫలము, దాని అంతము నిత్య జీవము. అక్కడ రాస్తున్నాడు చూడండి. దేవునికి దాసుడైన వాడు పరిశుద్ధత కలిగి ఉండాలి. ఇది ఫలభరితమైన జీవితం. ఆయన లేచింది కూడా అందుకే అన్నాడు కదా, దేవుని కొరకు ఫలించుట కొరకే ఆయన మృతుల నుండి లేచాడు అని చెప్పి రోమాపత్రిక 7వ అధ్యాయము 4వ వచనంలో మాట్లాడతాడు. కనుక పరిశుద్ధత అనే ఫలాన్ని మనం ఫలించాలి. మన మాటలో, మన చూపులో, మన ఆలోచనలో, మన నడకలో, మన పడకలో, ప్రతి విషయంలో కూడా పరిశుద్ధతని కాపాడుకుంటూ ముందుకు కొనసాగాలి. ఇదొక ఫలభరితమైన జీవితం. క్రీస్తుకు దాసుడైన వారు పరిశుద్ధతను సంపూర్ణం చేసుకోమని చెప్పి కొరింథీ 2వ పత్రిక 7వ అధ్యాయం 1వ వచనం అంటాడు. దేవుని భయము చేత నీ పరిశుద్ధతను సంపూర్ణము చేసుకొనుచు అని రాస్తాడు. కనుక పరిశుద్ధత అనే ఫలం. ఒకప్పుడు నువ్వు పాపానికి దాసుడు, ఇప్పుడు పాపను విమోచింపబడ్డావు, బాప్తిసం తీసుకున్నావు, రక్తం చేత కడగబడ్డావు, పునరుద్ధారణమయ్యావు, నూతన జీవాన్ని కలిగి ఉంటకు నువ్వు దేవుని ఏర్పరచుకున్నాడు. నూతన జీవం కలిగి ఇప్పుడు మనం దేవునికి దాసులు అయ్యాం. కనుక దేవుడు చెబుతున్నాడు, దేవునికి దాసుడు అయ్యావనుకుని నమ్మితే తప్పక నువ్వు పరిశుద్ధత కాపాడుకుంటూ పరిశుద్ధకరమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మంది విశ్వాసులకు ఒక మాదిరికరమైన జీవితాన్ని పంచేవారిగా మనం ఉండాలన్నదే దేవునికి ప్రణాళిక. కనుక అపోస్తలుడు పౌలు అనేక సంఘాలకి రాస్తాడు. రోమా సంఘానికి, ఎఫెసు సంఘానికి, కొలస్సీ సంఘానికి, తెస్సలోనిక సంఘానికి, ప్రతి సంఘానికి రాస్తూ ఇవే మాటలు బోధిస్తున్నాడు.
ఏమండి, ఆయన క్రీస్తుకి దాసుడయ్యాడు, దాసుడిగా జీవించాడు కనుకే ఆ మాటని పలికించగలిగాడు. చూడండి, మరొక మాట మీకు చూపించాలని ఆశపడుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనం. అక్కడ మొదటి వచనం ఒకసారి చదువుకుందామా? చూడండి, అక్కడ దేవుని యొక్కయు ప్రభువైన యేసుక్రీస్తు యొక్కయు దాసుడైన యాకోబు అన్య దేశమున చెదిరి ఉన్న 12 గోత్రం వారికి శుభమని చెప్పి రాయినది. దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దాసుడైన యాకోబు. యాకోబు పత్రిక రాసిన యాకోబు యేసుక్రీస్తుకి స్వయాన సహోదరుడు. యేసుక్రీస్తు తర్వాత పుట్టిన 4 అన్నదమ్ముల్లో యాకోబు ఒకడు. ఇప్పుడు యేసుక్రీస్తు ఒకవేళ శారీరకంగా భార్య తల్లిదండ్రుల మధ్య రక్తం పంచి పుట్టకపోయినా పరిశుద్ధాత్మ చేత పుట్టిన ఆ కుటుంబంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు కాబట్టి యేసుక్రీస్తుకి ఇతను సహోదరుడు. ఇతను ఏం చేస్తాడు చూడండి, యేసుక్రీస్తుని తెలుసుకున్న తర్వాత, ఎప్పుడు తెలుసుకున్నాడు? యేసుక్రీస్తు పునరుద్ధారణి ఆరోహణం అయిన తర్వాత. అప్పుడు కానీ యేసుక్రీస్తు నిజమైన దేవుడు మెస్సయ్య నమ్మలేదు వాళ్ళ అన్నదమ్ములందరూ కూడా. ఇప్పుడు నమ్మిన తర్వాత ఇప్పుడు ఏమైపోయాడు? ఇప్పుడు యాకోబు యాక్చువల్గా ఆయన రాసుకునేటప్పుడు దేవుని యొక్క ప్రభువైన యేసుక్రీస్తు యొక్క సహోదరుడిని యాకోబు అని రాసుకోవాలి. కానీ తను పత్రిక రాస్తూ నేను దాసునే తప్పితే నేను సహోదరుని కాదు అంటాడు. అంతగా తన్ను తాను తగ్గించుకున్నాడు యాకోబు. ఎందుకని ఈ మాట రాయాల్సి వచ్చింది? ఒక సందర్భంలో యేసుక్రీస్తు తన శిష్యులతో మాట్లాడుతూ అనేకమైన స్వస్థపరుస్తూ బోధిస్తూ ఉన్న సమయంలో శిష్యులు ఎవరో గమనించి యేసుక్రీస్తుకి వెళ్ళి చెవిలో ఒక మాట చెప్పారు. అయ్యా, మరి మీ తల్లియు మీ సహోదరులు బయట నిలబడినారు, మీకోసం వెయిట్ చేస్తున్నారు అన్నాడు. అప్పుడు యేసుక్రీస్తు ఎవరో తెలుసా? ఎవరు నా సహోదరులు? నా మాట విని నన్ను వెంబడించేవారే నా సహోదరులు అన్న మాట బహుశా యాకోబుకి రక్షణ పొందిన తర్వాత అలా అనిపించిందాం బహుశా. కనుక సహోదరుడు అని రాసుకోవటానికి ఇష్టపడలేదు. ఈ రోజైతే మనమైతే అలాగే రాసుకుంటాం, ఫలానా యేసుక్రీస్తు బ్రదర్ని, వాళ్ళ మేనమావని, వాళ్ళ తమ్ముడిని అని చెప్పుకునేవాళ్ళం. కానీ యాకోబు అలా కాదు. క్రీస్తుకు దాసుడైన వాడు నీ బంధుత్వాలతో పోల్చుకోకూడదు. దేవునికి దాసుడైన వాడు బంధువులకి ప్రాముఖ్యత ఇవ్వకుండా దేవుని యొక్క యజమానుడైన దేవునికి మనం దాసులు అని గ్రహించి మనం ముందుకు కొనసాగాలి. కనుక మన ఆత్మీయ జీవితాలు అన్నీ మనం గమనించేటైతే దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు, దాసులుగా పిలిచాడు. పిలువబడిన మనము మరి దాసులుగా జీవించాలి. ఆ దాసులుగా జీవించవలసిన విధం మనం కొన్ని విషయాలు మనం చెప్పుకున్న 5-6 విషయాలు ఒకసారి మీ జ్ఞాపం చేసి నేను ముగిస్తాను. 1, క్రీస్తుకు దాసుడైన వాడు దేవునికి విధేయత చూపుతాడు లేదా లోబడి ఉంటాడు. 2, దేవునికి దాసుడైన వాడు మనుషుల నిమిత్తం కాక దేవుని నిమిత్తమే ఏ పనైనా చేస్తాడు. 3, దేవునికి దాసుడైన వాడు మనుషులు సంతోషపెట్టడు, దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ప్రయాసపడతాడు. 4, దేవునికి దాసుడైన వాడు ఇంకెవ్వరికీ దాసుడు కాడు, స్వతంత్రుడుగా ఉంటాడు. యజమానుడి కింద దాసుడు, యజమానుడికే దాసుడుగా ఉంటాడు. క్రీస్తుకు దాసుడైన వాడు పరిశుద్ధత అనే ఫలాన్ని ఫలిస్తాడు. అంతేకాదు, క్రీస్తుకు దాసుడైన వాడు తన్ను తాను తగ్గించుకుంటాడు. క్రీస్తుకు దాసుడైన వాడు నీతి, సమాధానము, పరిశుద్ధాత్మలో ఆనందాన్ని అనుభవిస్తాడు. కనుక ఈ అనుభవాలన్నీ కూడా ఒకవేళ నీలో నాలో ఒకవేళ మనం ప్రశ్నించుకుందాం. కానీ ఇప్పటికిప్పుడు ఒకవేళ మనకి దాన్ని బేరీజు వేసుకునే సమయం లేకపోయినా దీంట్లో చెప్పబడిన ఒక్కసారి ఆ రెఫరెన్స్లో మరొకసారి మనం ధ్యానం చేసి మనం సమయం కనుక మరి దేవుడు నీతో నాతో మాట్లాడుతుండగా వీటిలో ఏ ఒక్కటి మనం తప్పినా కూడా దేవుని కోపానికి తప్పక పాత్రలు అవుతాం. ఒకవేళ బహుశా ప్రపంచంలో ఉన్న అనేక మంది దైవ సేవకులు, ప్రపంచం అనేక మంది విశ్వాసులైన మనం సేవకులము ఒకవేళ దేవుని విషయాన్ని తప్పేమో, దేవుని దాసులు ఉండకుండా మనుషులకో అపవాదికో ఏమండి ఈయన వస్తువులకో దాసులు అయిపోయామో. తప్పకుండా మనం కూడా దేవునికి దాసులుగా జీవించిన ప్రయత్నం చేద్దాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేయను కాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం ఈ పాదం లెక్కలే స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి వేళ నీకు దాసులుగా ఉన్నామా లేదా అపవాది సంబంధించిన క్రియలకు దాసులుగా ఉన్నామా అన్నది మమ్మల్ని పరీక్షించుకోమని చెప్పి రాత్రి వేళ నాతో నీ బిడ్డలతో మాట్లాడిన విధానం బట్టి నీ స్తోత్రాలు ప్రభా. అటు రీతిలో మేము జీవించడానికి మీ కృప తోడుకోవచ్చు. మీ నామానికి మహిమకరమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మందికి మాదిరికరమైన జీవితాన్ని పంచేవారిగా మమ్మల్ని సిద్ధపరచమని కృపాస్థలకు మమ్మల్ని అప్పగిస్తూ
ముఖ్యంగా ప్రభా ప్రపంచాన్ని ఉనికిస్తూ ప్రభా కలవర పెడుతూ నెమ్మది లేకుండా చేస్తున్న కరోనా వైరస్ వ్యాప్తిని మీరు అరికట్టండి ప్రభా. మీ కృప కోసం ఎదురు చూస్తున్నాం. మా నీతి, మా యథార్థత, మా భక్తి కాదు. సేవకులు ప్రార్థించినా, విశ్వాసులను ప్రార్థించినా నాయన మీ యొక్క కృప కొరకు మేము కనిపెడుతున్నాం. మీ యొక్క కృప కొరకు కనిపెట్టి వారు ఇలా ఆనందించు దేవుడే ఉన్నావుగా ప్రభువా. మీ కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం. మీ కృప చేత మనందరం కూడా ఈ యొక్క కరోనా బారి నుండి ప్రపంచంలో ప్రతి వ్యక్తిని ప్రభు మీరు తప్పించి, హాస్పిటల్లో ఉన్న ప్రభా, యొక్క క్వారంటైన్లో ఉన్న ప్రభా బిడ్డలను కూడా మీరు స్వస్థపరిచి ప్రభా, ఎవరికైతే పాజిటివ్ ఉందో వారందరూ నెగిటివ్గా మారటానికి మీ కృప తోడుకొంచమని మనం ముఖ్యంగా ప్రభా ఈ టెస్టులు జరుగుతున్నప్పుడు ప్రభా అన్ని నెగిటివ్ రావడానికి సహాయం చేయండి. మన ముందు ప్రభా వీరందరూ కూడా ఈ కరోనా వైరస్ బారి నుండి తప్పించబడి మరో ఇటువంటి జీవితాన్ని జీవిస్తూ ఇక ముందే నీకు నమ్మకంగా సాక్షిగా జీవించే అనుభవంలోకి మమ్మల్ని అందరూ నడిపించమని నీ కృపాస్తాలకు ప్రభా మేము ఎదురు చూస్తూ నీ కృపలో మా జీవితాలు పెడుతూ ఈ ప్రపంచాన్ని మీ చేతిలో పెడుతున్నాం. మీ కోపాన్ని తగ్గించుకోండి ప్రభా, మీ ఉగ్రతని ప్రభా ఆపండి తండ్రి. కరోనా యొక్క వైరస్ యొక్క శక్తిని మీరు తగ్గించండి ప్రభా, నామరూపాలు లేకుండా చేయండి ప్రభు. ముందు అనడం కూడా మీ ప్రజల మీదకి రాకుండా మీ కృప తోడుకొంచమని కృపాస్తాలకు మమ్మల్ని అప్పగిస్తూ యేసయ్య అతి పరిశుద్ధులైన మిక్కిలి బట్టి మనం వేడుకొంచున్నాము తండ్రి. అందరికి వందనాలు. మా పరిచయ కొరకు ప్రార్థించండి. దేవుని చిత్తమైతే రాక ఆలస్యమైతే మనం ఉదయం 11 గంటలకు మనం ఆదివారం ఉదయం 11 గంటలకు మనం కలుసుకుందాం. ప్రార్థించండి. యూట్యూబ్లో కూడా ఇది జేసీఎఫ్ మినిస్ట్రీస్ అనే కొడితే యూట్యూబ్లో వస్తుంది. యూట్యూబ్లో కూడా ఈ మెసేజ్లు వస్తున్నాయి. చూడండి, బలపడండి, ప్రార్థించండి. మా పరిచయ కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వందనాలు.